General Studies Mock Test. రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఇండోర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ కనీస వేతనం ఎంత ఉండాలని అనూప్ చౌదరి కమిటీ సూచించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 380 రూపాయలు. 2020-2025 మధ్యకాలంలో ఎస్డిఆర్ఎఫ్ కార్పస్ పన్ను ప్రతి సంవత్సరం ఎంత శాతం పెంచాలని వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం 2019 సంవత్సరంలో సూచించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. దేశంలో నిర్మించిన ఊహాత్మక చమురు నిల్వల కేంద్రాల సామర్థ్యం ఆధారంగా అతి చిన్నది ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విశాఖపట్నం. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? భారత తొలి బుల్లెట్ మార్గం ముంబాయి మరియు అహ్మదాబాద్. ఆప్షన్ 2, తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ మరియు వారణాసి. ఆప్షన్ 3, తొలి ప్రైవేట్ ట్రైన్ ఢిల్లీ మరియు వారణాసి. ఆప్షన్ 4, అన్ని సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, తొలి ప్రైవేట్ ట్రైన్ ఢిల్లీ మరియు వారణాసి. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆయుధ కర్మాగారం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గుజరాత్. పర్సనల్ చట్టాల సవరణ బిల్లు 2018కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ, కుష్టు వ్యాధిని సాకుగా చూపుతూ విడాకులు తీసుకోవడం ఈ చట్టం నివారిస్తుంది. ఆప్షన్ బి, ఇది హిందూ వివాహ చట్టంతో పాటు ముస్లిం, క్రైస్తవ వివాహ రద్దు చట్టాలకు వర్తిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ క్రింది వ్యాఖ్యలలో సరికాని వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ, ప్రపంచంలోనే అత్యంత సైబర్ సురక్షిత దేశం జపాన్. ఆప్షన్ బి, ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశం ఐస్లాండ్. ఆప్షన్ సి, అవినీతి అతి తక్కువగా గల దేశం డెన్మార్క్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ క్రింది వ్యాఖ్యలలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఏర్పాటును పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 13 తెలియచేస్తుంది. ఆప్షన్ బి, విజయవాడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 27, 2019న ప్రకటించింది. ఆప్షన్ సి, దీనికి దక్షిణ కోస్తా రైల్వే జోన్గా నామకరణం చేశారు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1.
ఏ తేదీ నాటికి జలియన్ వాలా బాగ్ మారణకాండ జరిగి 100 సంవత్సరాలు పూర్తయింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏప్రిల్ 13, 2019. నిర్భయ్ షిఫనీ గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 దావర్ సింగ్ గెహ్లట్ సామాజిక న్యాయ శాఖ. ఆప్షన్ 2 నితిన్ గడ్కరీ రోడ్లు రవాణా శాఖ. ఆప్షన్ 3 రాజేంద్ర సింగ్ షేకావత్ వ్యవసాయ శాఖ. ఆప్షన్ 4 ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం శాఖ. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రాజేంద్ర సింగ్ షేకావత్ వ్యవసాయ శాఖ. రెండు 2024 సంవత్సరంలో నాసా ప్రయోగించనున్న ఆర్టెమిస్ మిషన్ ఉద్దేశ్యం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చంద్రుడిపైకి మొట్టమొదటిసారిగా మహిళను పంపడం. ఎడారీకరణపై ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 14వ సదస్సు ఏ నగరంలో జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గ్రేటర్ నోయిడా. భారత్ మరియు జపాన్ల మధ్య తొలి 2+2 చర్చలు ఎక్కడ ఎప్పుడు జరిగాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 న్యూఢిల్లీ. జీవం పుట్టుకకు సంబంధించి సరైన ప్రకటన ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉపారిస్ హోల్డెన్ రసాయనిక పరిణామం. మానవునిలో గుండె ద్వారా రక్త ప్రసరణ జరిగే క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఎడమ కర్ణిక. ఆప్షన్ బి ఎడమ జఠరిక. ఆప్షన్ సి కుడి కర్ణిక. ఆప్షన్ డి కుడి జఠరిక. ఆప్షన్ ఈ ఊపిరితిత్తులు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఈ క్రింది వాటిలో ఏది మొక్కల నుండి లభించే హార్మోన్? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సైటోకెనిన్. ఈ క్రింది వాటిలో దేని వల్ల పళ్లకు గార ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్లోరోసిస్. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ డాల్టన్ పరమాణు సిద్ధాంతం. ఆప్షన్ బి న్యూటన్ గమన నియమాలు. ఆప్షన్ సి ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రాలు. ఆప్షన్ డి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చండి. ఆప్షన్ ఏ రోహిణి 1 ప్రారంభం. ఆప్షన్ బి కల్పకం న్యూక్లియర్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ క్లిష్ట దశ. ఆప్షన్ సి ప్రోక్రాన్ న్యూక్లియర్ పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3
న్యూ స్పేస్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బెంగళూరు. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ కలంకారీ వస్తువులు మచిలీపట్నం. ఆప్షన్ బి లేసులు అమలాపురం. ఆప్షన్ సి పీచు వస్తువులు పాలకొల్లు. ఆప్షన్ డి తుంగ చాపలు నెల్లూరు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జనపనార. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎన్నికల కమిషన్ 1994లో ఏర్పడింది. ఆప్షన్ బి సమైక్య ఆంధ్రప్రదేశ్ మొదటి ఎన్నికల ప్రధాన అధికారి కాశీ పాండ్యన్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఈ క్రింది వాటిలో ఏ అంశాన్ని పార్లమెంటు ఏకపక్ష సాధారణ మెజారిటీతో సవరించవచ్చు? ఆప్షన్ ఏ 3వ అధికరణను అనుసరించి నూతన రాష్ట్రాల ఏర్పాటు. ఆప్షన్ బి లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఆప్షన్ సి 169వ అధికరణ ప్రకారం రాష్ట్రాల్లోని విధాన పరిషత్తు ఏర్పాటు మరియు రద్దు చేయుట. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ దినేష్ గోస్వామి కమిటీ ఎన్నికల సంస్కరణలు. ఆప్షన్ బి ఎల్ఎల్ఎం సింగ్ వి కమిటీ స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఆప్షన్ సి ఏఎన్ అహ్మదీ కమిటీ జాతీయ మానవ కమిషన్లో చేయవలసిన మార్పులు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. కేంద్ర సమాచార హక్కు చట్ట కమిషన్ గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ చీఫ్ కమిషనర్ తో పాటు 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారు. ఆప్షన్ బి కమిషనర్లు పేర్లను సూచించే కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. ఆప్షన్ సి కేంద్ర సమాచార హక్కు చట్టం మొదటి ప్రధాన కమిషనర్ వజీద్ హబీబుల్లా. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా ఇవ్వబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. భారత రాజ్యాంగం సమీక్ష జాతీయ కమిషన్ గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ ఈ కమిషన్ ను ఫిబ్రవరి 22, 2000లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి దీనికి అధ్యక్షుడిగా దినేష్ గోస్వామి వ్యవహరించారు. ఆప్షన్ సి మొత్తం 249 సిఫారసులను చేసింది. ఆప్షన్ డి ఈ కమిషన్ యొక్క పేరును రాజ్యాంగ పనితీరు పునఃసమీక్ష కమిషన్ గా మార్చడం జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, సి మరియు డి. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ పుస్తక రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3
డొనాల్డ్ ఎఫ్ కెటిల్. జాతీయ సుపరిపాలనా దినోత్సవం ఎప్పుడు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 డిసెంబర్ 25. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని ఏర్పాటు చేయుటకు అవసరమైన అధ్యయనానికి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఏ సెక్షన్ తెలియచేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 6. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ మూడవ ప్రణాళిక స్వయం సమృద్ధి మరియు వ్యవసాయానికి ప్రాధాన్యం. ఆప్షన్ బి నాలుగవ ప్రణాళిక గరీబీ హఠావో. ఆరవ ప్రణాళిక పేదరిక నిర్మూలన మరియు స్వయం సమృద్ధి. ఆప్షన్ డి ఏడవ ప్రణాళిక బేకరీ హఠావో. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ గ్రామంగా తీర్చిదిద్దడానికి పైలట్ ప్రాజెక్టు క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ గ్రామాన్ని ఎంపిక చేసింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మోరి, తూర్పు గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలలో ప్రత్యేక ఆర్థిక మండలి లేదు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కర్నూలు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం నదీ జలాల పర్యవేక్షణపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎఫెక్స్ కౌన్సిల్ కు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్ర జల వనరుల శాఖ మంత్రి. జల యజ్ఞం కార్యక్రమం ఏ ప్రణాళిక కాలాలలో ప్రారంభించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటు, నాదకర్ణి కమిటీ. ఆప్షన్ బి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు, సరియు కమిటీ. ఆప్షన్ సి సెక్యూరిటీల కుంభకోణానికి సంబంధించిన కమిటీ, జానకీరామన్ కమిటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సింగిల్ విండో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో అమల్లోకి తెచ్చింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1986. ఒక రాష్ట్రానికి గవర్నర్ను నియమించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఏ కమిటీ సూచిస్తుంది? ఆప్షన్ 1 రాజా మన్నార్ కమిటీ. ఆప్షన్ 2 సర్కార్ రియా కమిటీ. ఆప్షన్ 3 రెండు సూచిస్తాయి. ఆప్షన్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెండు సూచిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురాతన రైల్వే లైన్ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రేణిగుంట, పుత్తూరు.
ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ చేసిన తరువాత దేశంలో ఏ కోర్టులైనా న్యాయవాద వృత్తిని చేపట్టవచ్చు. ఆప్షన్ బి. పనిచేసిన రాష్ట్రంలో తప్ప మరే ఇతర రాష్ట్రంలోని ఏ కోర్టులోనైనా న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు. ఆప్షన్ సి. పనిచేసిన హైకోర్టులో తప్ప మరే ఇతర కోర్టులో కానీ సుప్రీం కోర్టులో గాని న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సి మాత్రమే. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అశోక్ మెహతా కమిటీ 1990. భారతదేశంలో సహజ వాయువు నిక్షేపాలను మొట్టమొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ. ఏఐఐఎంఎస్ గుంటూరు. ఆప్షన్ బి. ఐఐటి తిరుపతి. ఆప్షన్ సి. ఎన్ఐటి తాడేపల్లిగూడెం. ఆప్షన్ డి. ఎన్ఐడిఎం మచిలీపట్నం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. అల్ట్రా మెగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ అనగా? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 4000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్. ఈ క్రింది ఏ పట్టణాన్ని ఆక్వా రాజధానిగా పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భీమవరం. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ 1 పత్తి మహారాష్ట్ర. ఆప్షన్ 2 తేయాకు అస్సాం. ఆప్షన్ 3 చెరుకు ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి 2004వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కోనేరు రంగారావు కమిటీ. హరిత విప్లవం వల్ల అధిక ప్రయోజనం పొందిన వాణిజ్య పంట ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బంగాళదుంప. ఆంధ్రప్రదేశ్ 2019-2020 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 2020-2021 బడ్జెట్ అంచనాలలో ఈ క్రింది ఏ శాఖకు అత్యధిక శాతం నిధులు పెంచారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వెనుకబడిన తరగతుల సంక్షేమం. (2011) జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హర్యానా. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 2019-2020లో వ్యవసాయ రంగం యొక్క జీవీఏ ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 36.4%.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం స్థిర ధరల వద్ద 2019-2020లో తలసరి ఆదాయం ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1,15,333 రూపాయలు. ఈ క్రింది వాటిలో తప్పుగా ఇవ్వబడిన జత ఏది? ఆప్షన్ 1 ఇక్రిసాట్ హైదరాబాద్. ఆప్షన్ 2 అరటి పరిశోధనా కేంద్రం తిరుచానపల్లి. ఆప్షన్ 3 పొగాకు పరిశోధనా కేంద్రం గుంటూరు. ఆప్షన్ 4 కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మంగళూరు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పొగాకు పరిశోధనా కేంద్రం గుంటూరు. జాతీయ ఖనిజ విధానాన్ని పరిశీలించడానికి ప్రణాళికా సంఘం నియమించిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హుడా కమిటీ. జగనన్న విద్యా దీవెన వసతి కార్యక్రమంలో భాగంగా ఇచ్చే ఆర్థిక సహాయం ఆధారంగా ఈ క్రింది వాటిలో తప్పుగా జత చేయబడినది ఏది? ఆప్షన్ ఏ ఐటిఐ విద్యార్థులు 10,000 రూపాయలు. ఆప్షన్ బి పాలిటెక్నిక్ విద్యార్థులు 15,000 రూపాయలు. ఆప్షన్ సి డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు 25,000 రూపాయలు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సి మాత్రమే. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ఈ క్రింది వాటిలో కీలకమైన భాగంగా లేదు. ఆప్షన్ ఏ తూర్పు తీర ఆర్థిక కారిడారు. ఆప్షన్ బి స్వర్ణ చతుర్భుజి. ఆప్షన్ సి ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్. ఆప్షన్ డి చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. వైఎస్ఆర్ నవశకం పథకం ద్వారా జారీ చేయబడిన కార్డులు ఏవి? ఆప్షన్ 1 బియ్యం కార్డు. ఆప్షన్ 2 ఆరోగ్య రక్ష కార్డు. ఆప్షన్ 3 పెన్షన్ కానుక. ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. కృషిక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ ఎక్కడ కలదు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 హజీరా గుజరాత్. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎన్ని లక్ష్యాలను ప్రాతిపదిగా తీసుకుని నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి సూచీని రూపొందించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 13. ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది? ఆప్షన్ 1 జాతీయ జలమార్గం 1 అలహాబాద్ హల్దియా. ఆప్షన్ 2 జాతీయ జలమార్గం 2 సాదియా దుబిరి. ఆప్షన్ 3 జాతీయ జలమార్గం 3 కాకినాడ పుదుచేరి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జాతీయ జలమార్గం 3 కాకినాడ పుదుచేరి.
దేశంలోనే అతి ఎత్తైన విగ్రహం ఉన్న శ్రావణ బెలగొల ఏ రాష్ట్రంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లా అనంతపురం. ఆప్షన్ బి అతి పొడవైన తీరరేఖ గల జిల్లా శ్రీకాకుళం. ఆప్షన్ సి అత్యధిక జనాభా కలిగిన జిల్లా కృష్ణ. ఆప్షన్ డి అత్యధిక మండలాలు కలిగిన జిల్లా చిత్తూరు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్ కలుగచేసే వ్యాధి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మలేరియా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ సెక్షన్ 6 నూతన రాజధానికి నిపుణుల కమిటీ. ఆప్షన్ బి సెక్షన్ 5 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్. ఆప్షన్ సి సెక్షన్ 94 పోలవరం కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. మే 29, 2020న తొలి విడతగా ఎన్ని మాదక ద్రవ్య విమోచన కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 15. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ వృద్ధాప్య పింఛను 2000 రూపాయల నుండి 2250 రూపాయల వరకు పెంపు అమలు జూలై 8, 2019. ఆప్షన్ బి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవం జూలై 8, 2019. ఆప్షన్ సి సన్నబియ్యం పథకం అమలు తేదీ సెప్టెంబర్ 1, 2019. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. శాతవాహన కాలంలో వృద్ధులు ఆధారంగా ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కొలికులు సాలె పనివారు. భారత రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడు మాస్కో భారతదేశపు మొదటి రాయబారి మరియు ఆక్స్ఫర్డ్లో తూర్పు ఎమెరిటిస్ ప్రొఫెసర్. ఈ పోలికలు ఈ క్రింది వారిలో ఎవరిని సూచిస్తాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. స్థిరమైన అభివృద్ధి సూచిక 2020లో తొలి 3 దేశాలు ఏవి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్. 2020-2021లో భారతదేశ వృద్ధి ఎంత శాతం నమోదు అవ్వవచ్చని ఆర్థిక సర్వే 2019-2020 అంచనా వేసింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 6 నుండి 6.5%. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధులకు సంబంధించి
ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 1 రిట్ అధికార పరిధి ద్వారా వాటిని అమలు చేయవచ్చు. ఆప్షన్ 2 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఒక భాగంగా ఉన్నాయి. ఆప్షన్ 3 అవి భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. క్రింద ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన జవాబును ఎంచుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 3 మాత్రమే. టెలిడెన్సిటీ అనగా? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతి 100 మందికి కలిగి ఉండే టెలిఫోన్ల సంఖ్య. భారత రాజ్యాంగంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఏ పథకం ఆధారంగా రూపొందించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1935. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు రేటును తగ్గించడం వల్ల డాష్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మార్కెట్లో ఎక్కువ ద్రవ్యత. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర బలహీన వర్గాల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాల ప్రోత్సాహానికి నిబంధన ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 56. భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎప్పుడు ప్రకటించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎప్పుడూ లేదు. ఈ క్రింది ఏ రాష్ట్రాలు చైనాతో సరిహద్దులు కలిగి ఉన్నాయి? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2020కి ఎంపిక అయిన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రతన్ లాల్. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 వివేక్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు. ఆప్షన్ 2 హేమసాగర్ ఎక్స్ప్రెస్ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు. ఆప్షన్ 3 గతిమాన్ ఎక్స్ప్రెస్ దేశంలోనే అత్యధిక వేగంగా ప్రయాణించే రైలు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హేమసాగర్ ఎక్స్ప్రెస్ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు. యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డునకు ఎంపికైన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మేజర్ సుమన్ గవానీ. ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1961. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1
తాడిపూడి ఎత్తిపోతల పథకం పశ్చిమ గోదావరి. ఆప్షన్ 2. పుష్కర ఎత్తిపోతల పథకం తూర్పు గోదావరి. ఆప్షన్ 3. పులిచింతల ప్రాజెక్టు అనంతపురం. ఆప్షన్ 4. సోమశిల ప్రాజెక్ట్ నెల్లూరు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. పులిచింతల ప్రాజెక్టు అనంతపురం. ఈ క్రింది ఏ నగరాన్ని కాఫీ ఫోర్ట్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. సాంటోస్. ఇటీవల మృతి చెందిన అజిత్ ప్రమోద్ కుమార్ జోగి ఈ క్రింది ఏ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఛత్తీస్గఢ్. మే 22, 2020న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భారత ప్రముఖుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ భారతదేశ ప్రధాన సమాచార కమిషనర్ బిమల్ జుల్కా. ఆప్షన్ బి భారతదేశ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి. ఆప్షన్ సి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ కె శివాన్. ఆప్షన్ డి జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ సురేష్ చంద్ర శర్మ. ఆప్షన్ ఈ భారత తొలి త్రిదళాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఏబిటి ఓన్లీ. అండర్ 17 మహిళల ఫిఫా ప్రపంచ కప్ 2020 ఆతిథ్య దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. భారత్. క్రింది వాటిలో భారతీయులతో సమానంగా విదేశీయులకు వర్తించే ప్రాథమిక హక్కులు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఆర్టికల్ 14, 20, 21, 23, 25, 27, 28. ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్ పేరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. మిమీ వైరస్. క్రింది దేశాలలో దేనిని కాక్పిట్ ఆఫ్ యూరప్ గా పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. బెల్జియం. జీపసం ఏ శిలకు ఉదాహరణ? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. అవక్షేపణ శిలలు. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత లంబసింగి. ఆప్షన్ బి వేసవి విడిది కేంద్రం హర్సిలీ హిల్స్. ఆప్షన్ సి అత్యధిక ఉష్ణోగ్రత కర్నూలు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఏ మరియు బి. సంవత్సరానికి కొనుగోలు శక్తి సమానతత్వం ఆధారంగా ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏవి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. చైనా,
అమెరికా, ఇండియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు అధికంగా గల ఉన్న జిల్లా ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చిత్తూరు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఏడాదికి ఎంత మొత్తం చొప్పున ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించబోతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 18,750 రూపాయలు. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ క్రింది ఏ ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత మండలంగా ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. రెండు 2020-2021 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో కొత్తగా ఎన్ని ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి ప్రతిపాదించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 8. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మితమైన తొలి నౌక ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జలఉష. ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచి 2019లో భారత ఎన్నవ స్థానంలో నిలిచింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 72. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆపరేటింగ్ వాతావరణ కేంద్రమును ఈ క్రింది ఏ పర్వతాలలో ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మౌంట్ ఎవరెస్ట్. భారతదేశంలో భౌగోళిక గుర్తింపు పొందిన మొదటి ఉత్పత్తి ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డార్జిలింగ్ టీ. టైగర్ ఉమెన్ పుస్తక రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శిర్షో బందో ఉపాధ్యాయ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఆవాసేతర జీవ వైవిధ్య పార్కును ఏ జిల్లాలలో ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విశాఖపట్నం. సముద్ర చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 4వ స్థానం. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన ఆశ్రయం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్తాంబుల్. ఆసియాలోనే పురాతన చమురు బావి ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అస్సాం. ఈ క్రింది ఏ నగరాలలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా ఆధార్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విజయవాడ మరియు న్యూఢిల్లీ. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అరబ్బుల వ్యాపారానికి ప్రధాన స్థావరం అయిన కాన్స్టాంటినోపుల్
ప్రస్తుతం నామం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్తాంబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం ఏ రోజున ప్రారంభించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జూలై 1, 2019. చీరాల పేరాల ఉద్యమం ఎప్పుడు జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1919 నుండి 1922 వరకు. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ 1 మచిలీపట్నం దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయుల మొదటి వర్తక స్థావరం. ఆప్షన్ 2 బాలాసోర్ తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి స్థావరం. ఆప్షన్ 3 సూరత్ భారతదేశంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి ఫ్యాక్టరీ. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 175 శాసనసభ సీట్లలో ఎస్సీ ఎస్టీల రిజర్వ్ స్థానాలు ఎన్ని? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 29. గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందాలంటే ఆ గ్రామంలో కనీసం ఎంత జనాభా ఉండాలి? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 500. కడప జిల్లాలో గల తూర్పు కనుమలకు గల పేరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పాలకొండలు. కేశవ చంద్రసేన్ గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ ఇతను భారతీయ బ్రహ్మ సమాజమునకు నాయకత్వం వహించాడు. ఆప్షన్ బి ఇతను శ్రీ దర్బారును ఏర్పాటు చేశాడు. ఆప్షన్ సి ఇతని కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం 1872 సంవత్సరంలో నేటివ్ మ్యారేజ్ చట్టాన్ని చేసింది. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, బి మరియు సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగత్ జీవన్ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పరిమితిని 100 యూనిట్ల నుండి ఎంతకు పెంచారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 200 యూనిట్లు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇటీవల ఏ న్యాయమూర్తిపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జస్టిస్ ఎస్.ఎన్. శుక్లా. ప్రపంచ చిత్తడి నేలల సంరక్షణకు చేసుకున్న ఒప్పందం? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రామ్సర్ కన్వెన్షన్. బెంగాల్ విభజనపై ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ సురేంద్రనాథ్ బెనర్జీ బాంబే సేల్. ఆప్షన్ బి గాంధీజీ బ్రిటిష్ సామ్రాజ్య విభజన దినం. ఆప్షన్ సి ఖాన్ అబ్దుల్
గఫార్ ఖాన్ విభజన అనేది ఒక పాశ్విక చర్య. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సి మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్న జిల్లా. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కడప. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 అహ్మదాబాద్ సత్యాగ్రహం మిల్లు కార్మికుల కోసం. ఆప్షన్ 2 చంపారన్ సత్యాగ్రహం నీలిమందు మొక్కల సాగు. ఆప్షన్ 3 ఖేడా సత్యాగ్రహం పంట దిగుబడి తగ్గిన రెవెన్యూ వసూలు చేయడం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. 2019 సంవత్సరానికి గాను భారతరత్న అవార్డుకు ఎంపికైన వారు ఎవరు? ఆప్షన్ ఏ ప్రణబ్ ముఖర్జీ. ఆప్షన్ బి నానాజీ దేశ్ముఖ్. ఆప్షన్ సి భూపేన్ హజారికా. ఆప్షన్ డి నంబి నారాయణ్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే. WWW సృష్టికర్త ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 టిమ్ బెర్నర్స్-లీ. రాష్ట్ర విపత్తు అథారిటీ చైర్మన్ ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ముఖ్యమంత్రి. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ ఖాసీ తిరుగుబాటు అస్సాం. ఆప్షన్ బి కోమ్డ్ తిరుగుబాటు ఒడిస్సా. ఆప్షన్ సి సంతాల్ తిరుగుబాటు జార్ఖండ్. ఆప్షన్ డి ముండా తిరుగుబాటు బీహార్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. మొట్టమొదటి రోదసీ కేంద్రాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సోవియట్ యూనియన్. చంద్రుని ఉపరితలంపై మొక్కను మొలిపించిన తొలి దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చైనా. ఢిల్లీ ఒడంబడిక గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ దీనిని గాంధీ ఇర్విన్ ఒప్పందం అని అంటారు. ఆప్షన్ బి ఇది మార్చి 5, 1931న జరిగింది. ఆప్షన్ సి దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం కమ్యూనల్ అవార్డును ప్రకటించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి. స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తీసివేయబడినప్పుడు నికర విలువ. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నికర జాతీయోత్పత్తి. స్టాక్ మార్కెట్లో బుల్స్ గా ఎవరిని వ్యవహరిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 షేర్లు ధరలు ముందు ఇంకా పెరుగుతాయని భావించి షేర్లను కొనేవారిని. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.
ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ క్రింది వాటిలో సుభాష్ చంద్రబోస్ నినాదాలు ఏవి? ఆప్షన్ ఏ చలో ఢిల్లీ, ఆప్షన్ బి జై హింద్, ఆప్షన్ సి నాకు రక్తపు బొట్టు ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తాను, ఆప్షన్ డి డూ ఆర్ డై. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. నీల్ దర్పణ్ నాటకాన్ని ఎవరు రచించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 దీనబంధు మిత్ర. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ 1916 ఐఎన్సి సమావేశం సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి 1924 ఐఎన్సి సమావేశం మహాత్మా గాంధీ, ఆప్షన్ సి 1931 ఐఎన్సి సమావేశం వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి 1939 ఐఎన్సి సమావేశం ఎసి మంజుందార్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం శాసనసభ స్థానాల పెంపు సంబంధించిన సెక్షన్ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 26. గ్రామ పంచాయతీలో ఈ క్రింది వారు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడతారు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉప సర్పంచ్. 2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాల్సిందిగా FAOకు ఆగస్టు నెల 2018లో ప్రతిపాదించిన దేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భారతదేశం. క్రింది వాటిలో ఆక్సిజన్తో చర్య జరిపి ఆకుపచ్చ రంగులోకి మారే లోహం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రాగి. కాలానుగుణంగా ఈ క్రింది వాటిని క్రమంలో రాయండి. ఆప్షన్ ఏ జలియన్ వాలాబాగ్ దుర్ఘటన, ఆప్షన్ బి గాంధీ ఇర్విన్ ఒడంబడిక, ఆప్షన్ సి క్రిప్స్ రాయబారం, ఆప్షన్ డి ముస్లిం లీగ్ స్థాపన. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి టైగర్ వుడ్స్ అమెరికా, ఆప్షన్ సి ఉసేన్ బోల్ట్ నైజీరియా, ఆప్షన్ డి మైకిల్ ఫెలప్స్ జర్మనీ. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏబి మాత్రమే. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ సల్కి దేశీయంగా తయారవిన తొలి జలాంతర్గామి, ఆప్షన్ బి ఐఎన్ఎస్ విభూది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి నౌక, ఆప్షన్ సి ఐఎన్ఎస్ చక్ర భారతదేశపు మొదటి అణు జలాంతర్గామి, ఆప్షన్ డి ఐఎన్ఎస్ సావిత్రి భారతదేశం యొక్క మొట్టమొదటి యుద్ధ నౌక. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4
బ్రిటిషర్ల పింఛన్ పొందుతున్న రాజులు నవాబులు కంటే సైనికుడిగా మరణించడం మేలు అని నినాదం ఇచ్చిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 టిప్పు సుల్తాను. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ 1 యునెస్కో ప్యారిస్, ఆప్షన్ 2 ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా, ఆప్షన్ 3 అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వాషింగ్టన్, ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. 1896, 1897 కరువు సమయంలో నో రెవెన్యూ క్యాంపెయిన్ నిర్వహించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బాల గంగాధర్ తిలక్.